నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ డివితో కలిసి తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణను, వైద్యశాల గదులను, చికిత్స ప్రాంతాలను గమనించి వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఆపదలో అర్ధరాత్రి వచ్చిన వారికి విధుల్లో ఉన్నవారు వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని తెలిపారు. ఈ వైద్యశాలకి ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని మొత్తం 7 మండలాల రోగులు వస్తుంటారని, వారందరికీ మెరుగైన చికిత్సలు అందేలా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మున్సిపల్ చైర్మన్ డివి తెలిపారు. నుంచి పక్కరోజు మార్నింగ్ 9:30 వరకు వచ్చే క్యాజువాలిటీ అంటే 1 తర్వాత ఓపీ అయిపోయిన తర్వాత వచ్చారు కాబట్టి మనం మీకు సైడ్ ట్రీట్మెంట్ చేస్తాం సార్. ఇన్ కేసు బిలో 9 నుంచి 1 లోపు కూడా ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే అటు ఇటు షిఫ్ట్ చేయడం కుదరదు, పేషెంట్ అన్ఈజీగా ఉన్నారంటే ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం సార్. అది కూడా ఎమర్జెన్సీ ఓపీ లెక్కనే రాసుకుంటాం పాజిటివ్ కేసెస్ వచ్చాయి, పాజిటివ్ కేసెస్ సంబంధించిన రికార్డ్స్ ఇవన్నీ సార్. రిజల్ట్ వాళ్ళకి వీరు టూబీ ఘాటు అన్నీ రాసుకొని పోయారు సార్. దాదాపు ఒక 40 lakhs ఎస్టిమేషన్ ఇది పెడతాం. టీఎస్ఎంఐడిసి మీదెక్కడ మనకు 100 బెడెడ్ అయింది కదా సార్. దీనికి సరైన క్యాడర్ స్ట్రెంత్ అనేది లేదు సార్. ఇప్పుడు 100 బెడెడ్ హాస్పిటల్ పరంగా మనకు 5 బెడ్స్ శాంక్షన్ అయ్యింది సార్. 4 బెడ్స్ ఏమో నార్మల్. మన ఇల్లందు ప్రజెంట్ 40 మెంబర్స్ డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు సార్. రికార్డు కొత్త రావాలంటే వీళ్ళలో ఒకరు సంథింగ్ వెళ్ళాల్సింది మీకోసం మార్నింగ్ అట్లా 6:30 కాలేజ్ 4 ఎకరాల చెప్పాలి. కొంతమందికి ఫిజియలాజికల్ జాండీస్ 3 days లోపు సర్వీస్ మొత్తం నా కోసమే సార్. టైం చేశాను ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. ఇన్ఫర్మేషన్ రికార్డ్స్ బడ్జెట్ రిలీజ్ నిజమే కానీ ఓపీ టైమింగ్స్ కూడా అటు నుంచి అంటే దూరంగా లోపల ఏమవుతుందంటమ్మా మేము కూడా క్యాన్సర్ పడుతున్నాం. ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చిన వస్తాను, ఇక్కడ దింపుతాడు, ఇక్కడ బంద్ చేసి ఉంటాడు.
1 తర్వాత 2 o'clock వచ్చారు. బంద్ చేసి ఉంటే ఏం చేయాలి? హాస్పిటల్ ఉందా అసలు బంద్ చేసినా కన్ఫ్యూజన్. ఎక్కువ బంద్ చేయకపోతే ఈ హాస్పిటల్ 30 బెడ్ హాస్పిటల్ ఇప్పుడు మనకు 100 బెడ్ హాస్పిటల్ ఆగస్టులో 2023లో మనకు వాన్ పేపర్ వచ్చింది. కానీ అది ఆచరణలో మనకు ఫేస్ కానీ ఆచరణలో అంటే నర్సింగ్ స్టాఫ్ క్యాడర్ స్ట్రెంత్ వచ్చింది. ఇంకా డాక్టర్ స్ట్రెంత్ కావాలని కోరుకుంటున్నాం సార్. సంతోషం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఈరోజు పరిశీలించినప్పుడు హాస్పిటల్ అంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉండడం గమనించాం. చాలా సంతోషం. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బందికి, ఎందుకంటే వాళ్ళు మెయిన్ ముఖ్యంగా, అదేవిధంగా డాక్టర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తేనే ఇది ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, పేద ప్రజలు ఉంటారో, ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళ యొక్క డబ్బులు పెట్టుకొని పోలేని వారు ఎవరైతే ఉంటారో దాదాపు వారే మన వైపు చూస్తూ ఉంటారు, కడు పేదవారు. మరి అసొంటి వారు వచ్చినప్పుడు ఇక్కడ టైమింగ్స్ అనేవి కూడా, ఎందుకంటే ఒక ఆపద అనేది లేదా అనారోగ్యానికి గురికాటం అనేది లేదా యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక టైంతో పనిచేయని సర్వీస్ మంది 24/7 అందుబాటులో ఉండేటువంటి సర్వీస్ ఉంటున్నారు. అయినా కొన్ని సందర్భాల్లో కొంతమంది అందుబాటులో ఉండట్లేదని చెప్పేసి కొంచెం మా దృష్టికి వచ్చాయి. అదేవిధంగా కొంచెం మార్నింగ్ టైంలో కూడా కొంతమంది డ్యూటీ డాక్టర్లు 2-3 మాత్రం పర్ఫెక్ట్గా టైంకి వస్తున్నారు, మిగతా వాళ్ళు కొంచెం రావట్లేదు అన్నారు. సరే, డిస్టెన్స్గా ఎందుకంటే అందరూ డిప్యూషన్ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళ సొంత ప్రాంతం నుంచి వస్తున్నప్పటికీ ఇక్కడ పేషెంట్స్ వచ్చి ఎదురు చూసే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ముందున్నటువంటి మీకు ఇంతకుముందు గతంలో కూడా చెప్పాం, ఈ ప్రభుత్వ ఆసుపత్రి కారుగోలు ఉన్నటువంటి ప్రతి షాప్ కూడా మీరు దానికి సంబంధించి ఎంక్రోచ్మెంట్కి సంబంధించి లేదా మున్సిపాలిటీకి సంప్రదించి వాటికి సంబంధించి మీరు కిరాయి తీసుకున్నా సీపీకు దేనికి పనిచేస్తాయి నాకు, ఎందుకంటే మీరు ఆల్రెడీ వసూలు చేస్తున్నాం. అదేదో మీరే కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు దాన్ని కూడా మీరు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ మనందరం కూడా అన్ని రోజులు పరిశీలించి ఎలాంటి దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా వచ్చినటువంటి హాస్పిటల్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సిబ్బందులు అంతేకాదు డాక్టర్లు కూడా కోరుకునే అవసరాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎవరైతే పేషెంట్ వస్తారో పేషెంట్ జాగ్రత్తలు చూసి వారికి ఇచ్చినటువంటి మర్యాదతో పాటు గౌరవంగా తిరిగి పంపించే విధంగా ప్రతి ఒక్క సిబ్బందిలో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు అర్ధరాత్రి వచ్చినా కూడా వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతారు. అలాంటి వాళ్ళకు పిలిచి మెయింటైన్ చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మరి డాక్టర్ కన్నా ఆ రోజు ఉన్నటువంటి సిబ్బంది, నర్సు కావచ్చు, ఎవరున్నదని వారికి ఉన్నటువంటి మరి ఆరోగ్యాన్ని చిన్నగా పరిశీలించి వారికి ఏ అవసరం తీర్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా చర్య చేపట్టాలి. ముఖ్యంగా బాధలో ఉన్నటువంటి వారు అర్ధరాత్రి వచ్చినా కూడా లేచి మరి డోర్ కొట్టగా లేచి వారి వైద్యానికి సంబంధించినటువంటి మరి కార్యక్రమాన్ని కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఎవరొకరు నైట్ డాక్టర్ ఉంటే ఇక్కడ నిద్ర అనేది అందరూ కారణం ఉంటుంది. కాబట్టి విరుద్ధ పని విధంగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇది 100 బెడ్స్ అయిన తర్వాత మనం ఉన్నటువంటి సిబ్బంది తిరిగే పరిస్థితుల్లో చెప్పారు చాలామంది, 25 మంది మరి స్టాఫ్ నర్సులు ఇచ్చారు, డాక్టర్లు 16 మంది ఇచ్చారు. మరి వీళ్ళందరూ కూడా అదే టైం మెయింటైన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఎవరైతే టైం ముఖ్యం, హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు అంటే టైం అనేది ఇంపార్టెంట్. అది ఎవరికి ఏ అవసరమో కూడా అర్ధరాత్రి కలుగుతూ కూడా లేచి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకునే మరి కార్యక్రమాన్ని తప్పకుండా వైద్య సిబ్బంది అందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పెద్ద హాస్పిటల్ కాబట్టి తప్పకుండా మనం పెద్ద హాస్పిటల్ని మరి ప్రజలకు మంచి ఉపయోగపడే విధంగా చక్కటి వైద్యులు అందించే విధంగా మరి ప్రజల్లో నుంచి చక్కటి స్పందన రావాలి. ఎందుకంటే ఇలా పొద్దున చాలామంది చెప్పారు, నాకు హాస్పిటల్లో వైద్యం సరిగ్గా అందించలేదు, టైంకి వస్తలేదు,
కాబట్టి వాళ్ళ మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి మా దృష్టి తీసుకోవడం జరిగింది. వేగంగా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి పనిచేసి వైద్యాన్ని మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యత కూడా తీసుకోవాలి. మీతో పాటు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, శానిటైజేషన్ అనేది ఇంపార్టెంట్. పరిశుభ్రంగా ఉండే బాధ్యత తీసుకోవాలి. వాటితో పాటు డాక్టర్ వెంకన్న గారు మీరు బాధ్యత తీసుకుని ఎవరిని కూడా టైం మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ టైం వల్లనే కొన్ని ఆరోగ్యాలు కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ఆ టైంలో డాక్టర్ లేయడం కొన్ని ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉన్నటువంటి మరి స్టాఫ్ నర్స్ లేదంటే ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా టైం మెయింటైన్ చేసినప్పుడు కొంత ప్రజలకి చక్కటి సంకేతం కోసం చక్కటి ఆలోచన వస్తుంది. పరిశుభ్రమైన మరి పరిస్థితిగా మనం కూడా పక్కన కూర్చున్నప్పుడు అంటే బాల్యంలో శుభ్రం ఒక ఆలోచన వస్తుంది. టైం రావడం ఏం చేసుకుంటే వాళ్ళ దూరం చేస్తాం తప్ప అక్కడ పరిశుభ్ర పరిశీలించే విధంగా ఆలోచన రాదు. మనం కొన్ని దేశాలు అందరూ కూడా గమనం పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన హాస్పిటల్ని మన పేషెంట్లు మన కుటుంబాన్ని ఒక మంచి ఆరోగ్యం తీసుకునే విధంగా డాక్టర్తో పాటు మిగతా సిబ్బందులు కూడా కరెక్ట్గా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మున్సిపల్ చైర్పర్సన్ పక్కన నేను నిర్వహణలందరూ అందుబాటులో ఉంటే ఏ మంది వచ్చినా నేను ముఖ్యం ఇప్పుడు చెప్పారు. పోలీసు వారు కూడా కొంచెం వాళ్ళ సమస్యలు ప్రాంతాలు కూడా చూసే విధంగా తప్పకుండా మున్సిపల్ టీవీ వారు చెప్తున్నా. పోలీసు వాళ్ళు అర్థం వచ్చి విజిట్ చేయమని చెప్పి వాళ్ళు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోమని చెప్పి టీవీ గారు చెప్తూ ఈ కార్యక్రమంతో పాటు ఇక ముందు కూడా ఎలాంటి మరి కంప్లైంట్స్ లేకుండా ప్రజల నుంచి మంచి స్పందన రావాలి. ఎల్లగా ఉన్నటువంటి హాస్పిటల్ మరి వైద్య పెద్ద పెద్ద హాస్పిటల్ హాస్పిటల్ అయితే చక్కటి వైద్యం అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. తక్కువ ఉన్నటువంటి సుమారు 6 మండలాలు వస్తున్నారు. కాడపల్లి ఒకటి గుండాలు అలపల్లి టేబుల్పల్లి ఎల్లందు అదేవిధంగా బయ్యారం ఇవన్నీ కూడా మన హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి అందరూ కూడా బైపాస్ పోయే వాళ్ళని రావాలి. ప్రైవేట్ హాస్పిటల్ పోయే వాళ్ళు ఇక్కడికి రావాలి. ఈ విధంగా మరి తీర్చిదిద్దే బాధ్యత కూడా తీసుకోవడానికి మరొకసారి విజ్ఞప్తి. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.